అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన వీడియోలన్నీ కూడా ఈ లీగల్ ఛానల్ అన్నమాట. లీగల్ విషయాలన్నీ అందులో ఉంటాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు, తీర్పులు ఉంటాయి. అవి చాలా ఉపయోగం మీకు. మీరు అనుకుంటున్నారు కానీ అంత ఉపయోగం అనేటువంటిది చాలా ఉపయోగం, చట్టం కంటే చాలా ఉపయోగం. ఇది చూస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక 10 వీడియోలు చూడగానే మీకు ఒక అవగాహన వస్తుంది. ఖచ్చితంగా అన్ని వీడియోలు చూస్తారు. ఈరోజు ముఖ్యాంశం అంటే 16 రాష్ట్రాల తాలూకా చీఫ్ సెక్రటరీలకి, ఆర్థిక శాఖ కార్యదర్శులకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే నేరుగా హాజరు కావాలనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎందుకోసం అంటే న్యాయాధికారుల తాలూకా పెన్షను, రిటైర్మెంట్ ప్రయోజనాలు, వీటికి సంబంధించిన విషయాల్లో జాప్యం చేస్తున్న దృష్ట్యా సిఎస్ఎల్కి, ఆర్థిక శాఖ కార్యదర్శులకి నోటీస్ జారీ చేయడం జరిగింది. ఏం జరిగిందంటే 2వ జాతీయ జ్యుడిషియల్ పే కమిషన్ సిఫార్సుని ఇప్పటి వరకు అమలు చేయలేదు 16 రాష్ట్రాలు. ఎందుకు అమలు చేయలేదో కారణాలు కూడా వివరించలేదు. అలాగే నేరుగా మీరు హాజరవ్వాలని చెప్పేసి డివి చంద్రచూడ్ గారు, పార్దీవాలా, అలాగే మనోజ్ మిశ్రాల్ తాలూకా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఎప్పుడైతే జాతీయ కమిషన్ ఆదేశాలను అమలు చేయమని చెప్పిందో వాళ్ళు చేయలేదు ఇప్పటి వరకు కూడా. చెయ్యకపోతే ఎందుకు చేయలేదో తెలియచేయాలన్నది. అలాగే ఈ నెలాఖరు లోపల పూర్తి చేసి ఇవ్వాలి. లేకపోతే నేరుగా 16 మంది చీఫ్ సెక్రటరీలు, ఆర్థిక శాఖ కార్యదర్శులు హాజరు కావాలని చెప్పింది. అలా కాని పక్షంలో కోర్టు ధిక్కార నేరణ కింద పరిగణిస్తాము అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాము, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, మధ్యప్రదేశ్, తమిళనాడు, మణిపూరు, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు 16 రాష్ట్రాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది ఇమీడియట్గా జ్యుడిషియల్ ఆఫీసర్లకి రిటైర్మెంట్ పెన్షన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా ఇచ్చేయాలి. ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది రాష్ట్రాలకి మంచిది కాదు అనే ఉద్దేశంతోనే ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు అనేటువంటి జారీ చేసింది. ఏ రాష్ట్రాలు ఎంతవరకు అప్రమత్తంగా ఉన్నాయన్నది మీకు తెలియడం చేయడం కోసమే ఈ వీడియో పెట్టడం జరిగింది. జై హింద్, భారత మాతా కీ జై.